ఈ రోజు ఫ్రోజన్ కోకోనట్‌తో కోకోనట్ చట్నీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. హలో! అందరూ ఎలా ఉన్నారు? ఇది ఫ్రోజన్ కోకోనట్ చాలా డేస్ నుంచి ఇంకా ఫ్రీజర్‌లోనే ఉంది. కానీ దాన్ని మేమెప్పుడు యూజ్ చేయలేదు. ఎప్పుడు ఫ్రెష్ కోకోనట్ తీసుకురావడం అలా చేస్తూ ఉంటాను. ఈరోజు ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేద్దాము అంటే లేదు ఇంకా ఫ్రెష్‌ది సరే ఇది యూజ్ చేద్దాం గదా! అని ఇదైతే ఇది కొంచెం రూమ్ టెంపరేచర్‌కొచ్చేంత వరకు కోకోనట్‌ని అలాగా ఫ్రై చేసుకోవాలి. దాంతో పాటు కొంచెం పుట్నాలు అలానే గ్రీన్ చిల్లీ అవన్నీ ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం మిక్సీ పట్టుకొని ఇలాగ తాలింపు వేసుకున్నాము అంటే కోకోనట్ చట్నీ రెడీ అయిపోతుంది. దాన్ని ఇడ్లీలోకి గానీ, రైస్‌లోకి గానీ ఇంకా అలా డైరెక్ట్‌గా తిన్నాము అంటే చాలా బాగుంటుంది. ఈ రోజైతే నేను ఇడ్లీలోకి ఇలా కోకోనట్ చట్నీ అయితే చేశాను. ఫ్రెష్ కోకోనట్‌తో చేసిన చట్నీ ఇది ఫ్రోజన్ కోకోనట్‌తో చేసిన చట్నీ సేమ్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఇలాగా ఇడ్లీ తోటి కొన్ని కాంబినేషన్స్ అయితే ముందు షార్ట్స్‌లో అయితే షేర్ చేసుకున్నాను. ఆ వీడియోస్ గాని మీకు నచ్చాయి అనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.